ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. అది సంగతి. రే, ఇప్పుడు గుర్తొచ్చిందిరా, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరేంట్రా? కావేరి. నేను అడగాలనుకున్నది కూడా పెళ్లి కూతురు పేరేరా. అది సంగతి. రే, కావేరి చాలా బాగుందిరా. వెరీ గుడ్, వెరీ గుడ్. కృష్ణ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కృష్ణ, డ్రైవర్ కార్ ఆపు. కృష్ణ, ఏమైంది? కృష్ణ, 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 సడన్ గా కన్నీళ్ళేంటి? ఏమైందిరా? కృష్ణ, 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 ఏమైంది? కృష్ణ, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, 20 సంవత్సరాలుగా గుర్తుకురాని పిల్లలు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారని, ఎందుకు నువ్వు ఇంటికొచ్చావని నిన్ను అవమానిస్తూ నాన్న మాట్లాడినాను. మా ఆలనా పాలనా చూడలేదు, కానీ వదిలేసి వెళ్ళిపోయావని, నువ్వు అమ్మవెలా అవుతావని కించపరుస్తూ మాట్లాడాను. ఎన్నో విధాలుగా మేం ముగ్గురం నిన్ను అవమానించాం, కానీ నువ్వన్నీ భరిస్తూ మమ్మల్ని ఆరో ప్రాణంగా ప్రేమిస్తున్నావు. క్షణం క్షణం బాధ్యతగా ఉంటున్నావు. మా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యావమ్మా. కృష్ణ, తల్లిగా ఇది నా బాధ్యత. ఏ కొడుకు తల్లితో ప్రవర్తించని విధంగా నేను దుర్మార్గంగా, రాక్షసంగా ప్రవర్తించాను. రాక్షసుణ్ణి కూడా రాముణ్ణి చేసేంత గొప్ప తల్లివమ్మా నువ్వు. దానికి నేనే సాక్ష్యం. నేనే. నాన్న ఇంట్లో లేని ఈ పరిస్థితుల్లో నువ్వే కనుక లేకపోయి ఉంటే మేము అనాథలం అయిపోయేవాళ్ళమమ్మా. ఎందుకు పనికి రాకుండా పోయేవాళ్ళం. అసలు ఆ తామసి పాము కాటికి చచ్చిపోయేవాళ్ళమమ్మా. నన్ను బతికించి చెల్లి పెళ్లికి బాధ్యత గల అన్నయ్యగా నిలబెట్టావు చూడు. ఎన్ని జన్మలెత్తితే నీ రుణం తీర్చుకోగలనమ్మా నేను. కృష్ణ, చెల్లి ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తున్నావు. తను చాలా సంతోషంగా ఉంది. నిన్నెప్పుడూ ద్వేషించే వాళ్ళిద్దరినీ మార్చావు. ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నామమ్మా. నీ కడుపున మేం పుట్టినందుకు మేం చాలా అదృష్టవంతులం అమ్మా, చాలా అదృష్టవంతులం. నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. పిల్లలను ప్రేమించే ఒక మంచి అమ్మ కావాలి. రాణమ్మ అయితే వాళ్ళకి అమ్మ ప్రేమను అందించగలదు, వాళ్ళను దారిలో పెట్టగలదు. నన్నింతగా నమ్మి అమ్మగా ప్రేమని పెంచుకున్నాడు. రేపు నేను అమ్మని కాదు అని తెలిస్తే కృష్ణ, నువ్వు ఏడవకూడదు, ఎప్పటికీ ఏడవకూడదు. నీకు నేనున్నాను, ఈ అమ్ముంది. ఏడవకు, హ్యాపీగా ఉండు. పద.
రానమ్మ అన్నయ్య సంబంధం మాట్లాడడానికి వెళ్లారు. కళ్యాణ్ ప్రేమించింది కావేరినని మాటల్లో బయటపడితే ఇంట్లో పెద్ద రచ్చ అవుతుంది. తెలిసిపోయింటుందా? ఏంటి ఇంకా రాలేదు? పోలీస్ బాబు టెన్షన్గా ఉంది. మన పెళ్లి న్యూస్ ఎప్పుడు చెప్తున్నావు? అయినా నాకు ఒక డౌట్. కార్తీక తనకంటే పెద్దది, తనకు పెళ్ళయ్యాక నా పెళ్లి చేద్దామని డిస్కషన్ వచ్చుంటుందేమో. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. బాడీ మొత్తం షేక్ అవుతుంది, తల తిరుగుతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. వస్తుంది, ఇప్పుడేమంటుందో ఏమో. చూస్తుంటే కూల్గానే ఉంది. ఏంటి కార్తీక అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు, కళ్యాణ్తో మాట్లాడడానికి వెళ్ళారు కదా. నీకు కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడా? అది నువ్వు కలవడాలు ఫోన్లు వద్దన్నావు కదా, అందుకే నేను ఫోన్ చేయలేదు, తను ఫోన్ చేయలేదు. గుడ్, ఇలాగే ఉండాలి. మరి సంబంధం గురించి మాట్లాడారా? ఆ మాట కోసమేనా ఇందాక నుంచి ఎదురు చూస్తున్నావు? నేను కళ్యాణ్ వాళ్ళ బాబాయ్తో మాట్లాడాను. పెళ్లికి ఒప్పుకున్నారు. కళ్యాణ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే మా ఇద్దరికి పెళ్ళి. ఏ కళ్యాణ్ ఫ్యామిలీ ఒప్పుకోరని భయపడ్డావా? అంటే అది నా గురించి వాళ్ళ ఫ్యామిలీకి పూర్తిగా. నువ్వు డ్రగ్స్ తీసుకుంటావని కళ్యాణ్కి ముందే తెలుసు. లేదు, నేను ఎప్పుడూ మానేశాను. నీ కాబోయే హస్బెండ్ పోలీస్ కదా, మానేకపోతే మాన్పిస్తాడు. అంటే నేను మానేశానని తనకి తెలుసు. సరే, ఏదైనా గాని తను మార్చుకుంటాడు. నిన్ను సంతోషంగా చూసుకుంటానని మీ అన్నయ్యకి ప్రామిస్ కూడా చేశాడు. కళ్యాణ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఆ ఫీలింగ్ అతని మాటల్లోనే తెలిసింది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుని కబురు పెడతానని చెప్పొచ్చాను. థ్యాంక్స్. అమ్మా, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. లవ్ యూ అమ్మా. లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. ఇన్ని రోజులు నిన్ను గయ్యాలిగా అసహించుకున్నాను, ద్వేషించాను. కానీ నా ప్రేమను గెలిపిస్తావని ఊహించలేదమ్మా. ఐ లవ్ యూ సో మచ్. చూడు, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నీ సంతోషం గురించి ఆలోచిస్తాను. మీరానందంగా ఉండాలని ప్రతి క్షణం కోరుకుంటాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, చాలా సంతోషం. మీ నాన్నగారితో మాట్లాడి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టిస్తాను. సరే అమ్మా. మొత్తానికి కళ్యాణ్ని నేను ప్రేమిస్తున్నానని రానమ్మని నమ్మించేశాను. ఇక మా పెళ్ళి అయిపోయినట్టే. కావేరి, నీ ప్రేమ నాదే, నీ లవరు నావాడే. నేనే పెళ్లి చేసుకుంటున్నాను. ఈ కార్తీక అంటే ఏంటో ఇంకా ముందు ముందు చూపిస్తాను. మై డియర్ సిస్టర్.
ఎవరినైనా దారిలో యాక్సిడెంట్ చేసావా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, కారు మీద ఈ రక్త మరకలుంటే అడిగాను. గుడిలో దీపాలు ఆరిపోయాయని పెళ్లి మీద అత్తయ్యకి ఏమైనా డౌట్ వచ్చిందా? పెళ్లి విషయంలో కృష్ణ క్లారిటీగా నాకెందుకేమీ చెప్పడం లేదు. ఆ బ్లడ్ మార్కులకి కిరణ్ యాక్సిడెంట్కి ఏదైనా కనెక్షన్ ఉందా? కారు మార్కల్ని చూసి అత్తయ్య అంత డీప్గా ఎందుకు అడిగి ఉంటుంది? సంథింగ్ రాంగ్. అత్తయ్యకి డౌట్ వస్తే నా వెయిట్ తలకిందులవుతుంది. హలో, రాణమని మాట్లాడుతున్నాను. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? తను ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. ఇంకా స్పృహలోకి రాలేదా? ప్లీజ్ డాక్టర్, పేషెంట్ని స్పృహలోకి వచ్చేలా చేయండి. ఎలాగైనా తను స్పృహలోకి రావాలి. పేషెంట్ ఎవరు? కొంపతీసి కిరణ్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిందా? అయినా అత్తయ్య వాడిని ఎక్కడ చూసుంటుంది? ఎప్పుడు కాపాడింది? పేషెంట్ స్పృహలోకి రాగానే ఫస్ట్ నాకు కాల్ చేయండి డాక్టర్. అలాగే మేడం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య, పేషెంట్ హాస్పిటల్ అంటున్నారు. ఎవరత్తయ్య? అదే, నిన్న ఎవరో కుక్కను తప్పించబోయి ఒక అబ్బాయికి యాక్సిడెంట్ చేశారట. ఆ ఫుట్పాత్ దగ్గర కొన ఊపిరితో ఉన్న అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఏ ఏరియాలో అత్తయ్య? అజీజ్ నగర్ కాలనీ, ఫేజ్ 3. నేను కిరణ్ యాక్సిడెంట్ చేసింది అదే ఏరియా కదా? పాపం, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను వర్ష. అవునా? చాలా మంచి పని చేశారు. నీ చేతి చలవ అతనికి ఏం కాదులే అత్తయ్య. అవును, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అత్తయ్య? జేజే హాస్పిటల్లో. స్పృహలోకి రాగానే నాకు కాల్ చేయమని డాక్టర్ గారికి చెప్పాను. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేయడం, హిట్ అండ్ రన్స్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోయాయి అత్తయ్య. ఆ అబ్బాయి స్పృహలోకి రాగానే ఎవరు యాక్సిడెంట్ చేశారో కనుక్కుని పోలీస్ కేసు పెట్టాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో మీరు ముందుంటారు. అవును, ఇంతకీ ఆ పేషెంట్ పేరేంటి అత్తయ్య? పేషెంట్ పేరు గుర్తులేదమ్మా, కనుక్కుని చెప్తానులే. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు ఎందుకు? ఊరికే అడిగాను. నాకు మీలాగే కొంచెం హ్యుమానిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అత్తయ్య. వర్షం మాటల్లో తడబాటు, యాక్సిడెంట్ గురించి డీటెయిల్ ఎంక్వైరీ చూస్తుంటే నా అనుమానం నిజం అనిపిస్తోంది. ఆ కేసు ఫైల్ రెడీగా పెట్టు. అలాగే సార్. ఓకేనా? మేడం మేడం, నా పర్సు తీసుకున్నారేంటి మేడం? తీసుకోలేదు, కొట్టేశా. అంటే దొంగతనం చేశాను. సార్, మేడం ఏంటి ఇలా చేస్తున్నారు? కావేరి, ఇదేం మార్కెట్ కాదు, పోలీస్ స్టేషన్. ఆ పర్స్ ఇచ్చేయి. నేనివ్వను. కావేరి, ఇచ్చేయి కావేరి. కావేరి, ఏ కావేరి, కావేరి, ఏంటి న్యూసెన్స్? డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చావేంటి? ఊరికి రాలేదు, మీ కానిస్టేబుల్ దగ్గర పర్సు దొంగతనం చేశాను. సరెండర్ అయ్యి సెల్లో ఉన్నాను. ఏంటి చిన్నపిల్లలాట? బయటికి పద. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం. సో కోర్టుకి సబ్మిట్ చేసే వరకు 2 రోజులు టైం ఉంది. అంతవరకు ఇక్కడే ఉంటాను సార్. కావేరి, ఇది పోలీస్ స్టేషన్, హిల్ స్టేషన్ కాదు. అన్నయ్య, చెల్లెమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. ఇలారా. నీకేం ఫేవర్ కావాలో చెప్పమ్మా. నాకు మీ బాస్ కి మధ్య ఏముంది? లవ్. ఆ లవ్ ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేస్తామన్నారు.
సిస్టర్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ బ్రో. సార్ మీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓవర్ యాక్షన్ చేయకు. పెళ్లి విషయం అందరికీ చెప్పడానికి వచ్చావు కదా, ఇక వెళ్ళు. అన్నయ్య సిస్టర్ నీ లవ్ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. సార్ తన కాబోయే హస్బెండ్ ని 2 రోజులు ఇక్కడే ఉండి చూసుకుందామని వచ్చింది సార్. ఏయ్, మధ్యలో నీ యాంకరింగ్ ఏంటి? ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇది పోలీస్ స్టేషన్. ఇలాంటి లవ్లు గివ్వులు ఇక్కడ కుదరవు. సార్ దిస్ ఈజ్ 2, 3, 4, 5, 6 మచ్చు. ఓ కాబోయే భార్య, ఓ కాబోయే భర్త ప్రేమ కోసం ఓ వీరనారి పోలీస్ స్టేషన్లోనే ఎంతో ధైర్యంగా దొంగతనం చేసి అరెస్ట్ మీ అని సరెండర్ అయిపోయిందంటే అది మామూలు ప్రేమ కాదు సార్. ముందు పర్సెట్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. తీసుకోవా, మీరెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే సార్. ఏయ్, నువ్వాగు. ఎందుకు సార్? 10 లాఠీలు, 20 బెల్టులు, 50 మేకులు, 10 సుత్తులు తీసుకొనిరా. ఎందుకు సార్? దొంగతనం చేసిన వాళ్ళకి నేనిచ్చే స్పెషల్ కుమ్ముడు ట్రీట్మెంట్. అన్నయ్య చెల్లెమ్మా, ఒరే, నీకు దండం పెడతాను. మీ సిస్టర్ బ్రో సెంటిమెంట్ ఆపరా బాబు, చూడలాగా చస్తున్నాను. అయితే 2 రోజులు నిన్ను చూస్తూ ఇక్కడే ఉంటాను. పెళ్లికి ముందు కలవద్దని మీ అమ్మగారు వార్నింగ్ ఇచ్చారు కావేరి. అన్నయ్య చెల్లెమ్మా. సరే, నీ బాధ ఏంటి? ఇక్కడ ఉండాలి అంతేనా? ఉండు. కానీ లేడీస్ని సెల్లో ఉంచకూడదు, అది రూల్. ప్రేమతో ఉండొచ్చు కదా, అది లవ్ రూల్. పోలీస్ రూల్స్ బ్రేక్ చేయడం కుదరదు. అన్నయ్య చెల్లెమ్మా. ఓకే ఓకే, గ్రాంటెడ్. థ్యాంక్స్. మీరు కూడా లోపలే ఉండండి సార్. నేనెందుకు? నేనొక్కదాన్ని సెల్లో ఎలా ఉండాలమ్మా? చిలిపి. ఏయ్, ఏంటి గిచ్చుడు? అబ్బా లోపలే ఉండండి సార్. లవ్ అన్నాక ఇచ్చుకోవడాలు, గిచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు ఉంటాయి కదా. ఆ. ఇక లవ్ లాకప్ లో లిప్ లాక్లు. ఆల్ ది బెస్ట్ సార్. ఇది మన పోలీస్ స్టేషన్. అలా చూడకండి కాబోయే శ్రీవారు. నువ్వే నన్ను రెచ్చగొట్టి లాకప్లో అరెస్ట్ చేసావు. థ్యాంక్స్. ఎందుకు? పెళ్లికి ఒప్పుకున్నందుకు, మీ బాబాయిని ఒప్పించినందుకు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పించినందుకు. చెప్పాను కదా, అదంతా మా అమ్మ రానమ్మ స్టైల్. తనేదైనా చెయ్యాలనుకుంటే చెప్పదు, చేసి చూపిస్తుంది. అవును, మీ ఇంట్లో పెళ్లికి ఓకే అనగానే నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? డైరెక్ట్ గా కలిసి థ్రిల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో తమరు వచ్చేశారు. అవును, మీ అమ్మగారు నా గురించి ఏం చెప్పారు? పెళ్లి సంబంధం మాట్లాడే వరకు నేను భయంతో అమ్మని కలవలేదు. అమ్మ కూడా నాతో వచ్చి చెప్పలేదు. ఎందుకని? చెప్పాను కదా, మా అమ్మ రానమ్మ స్టైల్ అంతే. నాతో కూడా పెళ్లికి ముందు కలిసి తిరగటాలు బంద్ చేయమని వార్నింగ్ ఇచ్చారు. కానీ నువ్వు భయపడకుండా రావడమే ఆశ్చర్యంగా ఉంది. అబ్బా, మా అమ్మ టాపిక్ పక్కన పెట్టి మన లవ్ టాపిక్ వద్దాం. అవును, పెళ్ళిలా చేసుకుందాం. పోలీస్ స్టేషన్లో చేసుకుందాం, వెరైటీగా ఉంటుంది. ఏయ్, ఏంటయ్యా సినిమా చూస్తున్నారా? సార్ ఈ సెల్లో అరుపులు, ఆర్తనాదాలు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు చూసాం. ఫస్ట్ టైము లవ్ ఫీలింగ్స్ చూస్తున్నాం సార్. చూసింది చాలు గాని పని చూసుకోండి. అన్నయ్య. చెల్లెమ్మా, నీకు దండం పెడతానరా. మీ అన్న చెల్లెల మ్యాటర్ ఆపండ్రా బాబు. నాకు ఆకలిగా ఉంది. అర్జెంటుగా టిఫిన్ కావాలన్నయ్య. ఏం కావాలో చెప్పమ్మా. టమాటా బాత్, వడ, ఇడ్లీ, కారం దోశ. అర్థమైంది. ఆల్ ఐటమ్స్ ఒక స్పెషల్ టమాటా బాత్, అంతే కదా? అలాగే ఒక ప్లేట్ మైసూర్ బోండా కూడా. చాలా? ఇప్పటికివి చాలే. అన్నయ్య, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. సార్ అక్కడికెళ్ళి బిల్ ఎంత అయితే పెడతాను సార్. అలాగే. పో. ఇంకేంటి పోలీస్ బాబు?
కిరణ్ యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా? కిరణ్ ఎవరో నాకు తెలీదు అత్తయ్య. కృష్ణ నీ మెళ్ళలో తాళి కడుతుంటే కిరణ్ తన ఫోన్లో వీడియో తీశాడు. అంత సీక్రెట్ గా పెళ్ళెందుకు చేసుకున్నావు?